బాగుంది ఆరోగ్యం ఇప్పుడు? రైట్. ఉండరా? పెన్షన్ వచ్చిందా? ఇల్లు వస్తుంది. మీరు అప్లికేషన్ ఉందా? అవన్నీ అప్లికేషన్ జిరాక్స్ ఒక కాపీ మన ఈశ్వర్ దగ్గర ఇవ్వండి. రైట్. మొన్న 7,000 వచ్చిందా తల్లి? సంతోషమా? అట్లే అన్ని కార్యక్రమాలు చేపడతాము. ఏది పునేపల్లి దగ్గర ఎంత? 50,000 కట్టమా? లక్షణ 50,000. ఒకవేళ అక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే కొత్త జాగాలో మీకు అలాట్మెంట్ చేయమంట. అంటే నిన్ననే పోయి ఉంటే అక్కడ అందరికి 2,000 మందికి ఏమో ఇచ్చున్నాము అని చెప్పారు. వెరిఫికేషన్ చేయమని ఉండ. ఎవరైతే 2017-18లో కట్టినారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇమ్మని చెప్పున్నాను. చూసి మాట్లాడతా. మీరు ఆ జిరాక్స్ కాపీలు ఇవ్వండి. ఎన్నాచే పాము కట్టించా? లేదా ఇప్పుడే చెప్పుంటారు. నేను ఖచ్చితంగా దాన్ని చేస్తాలేమ్మా. రైట్ తల్లి. ఇవన్నీ తీమని చెప్పాము కదా, ఇంకా ఎలా తీయలేదు? సంబంధించింది ట్రాక్టర్ లేదు వీళ్ళు ట్రైన్ ఎత్తున్నారంటే ట్రైన్ ఎసిలిటీ తీసేశారు. 10 రోజుల వరకు అట్లే ఉంటుంది. నేను 10 రోజుల తర్వాత మళ్ళీ విజిట్కి వచ్చే లోపల ఆల్ ట్రైన్స్ డీసిల్టేషన్ కావాలని చెప్పాను. కాకపోతే మళ్ళీ సివియర్గా ఈ డెంగ్యూ కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంతా దీనివల్లనే వస్తూ ఉండేది. ఇదంతా ఇండ్ల మధ్యలో ఆ మాదిరి స్టాగ్నేటే కాకూడదు. వాటర్ ఫ్లో బాగా డెప్త్ ఉంది, కాకపోతే పూడిపోయింది. చూడండి, ఇవన్నీ తీసేసేకి లేకపోతే ట్రాక్టర్ కంప్లైంట్ ఇచ్చి కన్సల్ట్ లోకల్ వాళ్ళ ద్వారా నాకు ఒక ఇది ఇస్తే కదా ఇమీడియట్ ఇవన్నీ రెక్టిఫై అయిపోవాలి నెక్స్ట్ టైంకి. ఉండండు, ఇది మళ్ళీ పెన్షన్ వచ్చిందా? బండి కావాలా? బండి ఒక అర్జీ రాసి. పెన్షన్ రాలేదా నీకు? నుంచి ఇప్పుడు తీసుకొచ్చుకున్నాను ఆధార్ కార్డు. ఇప్పుడు వచ్చింది. అయితే కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వచ్చిందా? புதுசா எழுதி கொடுக்குறாங்க. நீங்க இந்த அர்ஜி நான் கொடுக்குறேன். ఏ కుమార్, పెన్షన్ వచ్చిందా? పెన్షన్ వచ్చిందా తల్లి? ఎంత వచ్చింది మొన్న? 7,000 వచ్చిందా? మరి ఎవరికి చెప్పినావు కృతజ్ఞతలు? చంద్రబాబు నాయుడు గారికి, మీ క్లస్టర్కి చెప్పుకున్నావా? నేను నాకు కదమ్మా, చంద్రబాబు నాయుడు ఎంత కష్టం ఉన్నా మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చినారు. కాబట్టి మీరు అందరు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి. రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనే తలుచుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడునే తలుచుకుంటాం. అవునా? వెరీ గుడ్ అమ్మా, సంతోషం.